అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మనం వేరే రాష్ట్రాలు కానివ్వండి, లేదంటే వేరే పార్టీ వాళ్ళని తీసుకుంటే గనక మనకి ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉంటారో వారు అధికార పక్షాన్ని ప్రశ్నించడానికి, వాళ్ళతో ఫైట్ చేయడానికి, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఫైట్ చేస్తూ ఉంటారు, పోరాడుతూ ఉంటారు. కానీ ఏపీ విషయానికి వచ్చేసేపటికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికార పక్షం మీద పోరాడాల్సింది పోయి, వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి, వారి ఉనికిని కాపాడుకోవాల్సింది పోయి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారు. అసలు ఏంటి సార్, అసలు ఎలా చూడాలి అసలు దీన్ని? మనకి చిన్నప్పుడు అంటే మేము చిన్నప్పుడు అయితే మేము ఆడుకునే ఆటల్లో ఒక మాట వాడేవాళ్ళు, ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అని. సాంబార్ బుడ్డి అనేవాళ్ళ. సాంబార్ బుడ్డి అంటే అర్థం ఏంటో తెలియదు. కానీ ఇవాళ జూన్ 4, 2024 సంవత్సరం ప్రజలు ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఓడించిన తర్వాత, అధికారాన్ని నుంచి దూరం జరిగిన తర్వాత 5 సంవత్సరాల వైసీపీ పార్టీ పాలన, ప్రభుత్వం, ఆ నాయకులు చేసిన అరాచకాలు, అక్రమాలు, అవినీతి, వాళ్ళు చేసిన దాడులు, దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైన తర్వాత పూర్తి సాక్ష్యాధారాలతోటి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది అన్న సమాచారం వెలువడగానే ఎస్, ఖచ్చితంగా ఎవరెవరైతే ఆ ఆరోపణల మాటున అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు, అధికారులు ఖచ్చితంగా పలాయనం చిత్తగిస్తున్నారు. దాంట్లో ఎటువంటి మొహమాటాలు లేవు, శశపిషలకు ఆస్కారం లేదు. ఎందుకు? దొంగ మొహం నలుపు అని చెప్పని మనం చాలా కామన్గా వాడుక భాషలో వినే పదం అది. మనం రోడ్డు మీద వెళ్తుంటే మన ముందెళ్ళే ట్రాక్టర్స్ మీద, లారీల మీద బురీ నజర్ వాలే తెరా మూ కాలా అని రాసి ఉంటుంది. అంటే చెడు ఆలోచన కలిగిన వాడా నీ మొహం నలుపు అని. అట్లాగే ఎవడెవడైతే తప్పు చేశారో, తప్పుడు చర్యలకు పాల్పడ్డారో, తప్పుడు మార్గాల్లో అవినీతి అక్రమాల ద్వారా వ్యవస్థలను విధ్వంసం చేసి అది తమ వ్యక్తిగత స్వార్థానికి, తమ ధనార్జనకి వాడుకున్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం తప్పులు చేశాము, ఏ వ్యవస్థను విధ్వంసం చేశాం, ఏ బిజినెస్ రూల్స్ని అతిక్రమించాం, ఏ రూల్ ఆఫ్ లాని ఉల్లంఘనకు పాల్పడి వాళ్ళ అధికార దుర్వినియోగంతో, వాళ్ళు వ్యక్తిగతంగా స్వార్థంతో వాళ్ళు వ్యవహరించారనేది వాళ్ళకి ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇవాళ ఎప్పుడైతే అధికార మార్పిడి జరగగానే ఇష్టారీతిన చెలరేగిపోయిన ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఐఏఎస్ అధికారి ఇమ్మీడియట్గా వీఆర్ఎస్కి అప్లై చేసుకున్నాడు. చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న జవహర్ రెడ్డి లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోయాడు. టీటీడీ ఈఓగా ఉన్న ధర్మారెడ్డి తను లాంగ్ లీవ్ మీద వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక విభాగాల్లో పనిచేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది ఈ ప్రభుత్వ హయాంలో వాళ్ళకి విధులు కేటాయించకుండా వాళ్ళని వీఆర్లో పెట్టడం జరిగింది. మైనింగ్ ఏపీఎండిసి ఎండీగా కొనసాగిన వెంకటరెడ్డి పరారీలో ఉన్నాడు. బ్రోరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన, ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి ఈరోజు పరారీలో ఉన్నాడు. ఈరోజు వచ్చిన వార్త ప్రకారం ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి ఈరోజు సస్పెండ్ అయ్యాడు. అంటే ఇంతమంది కీలక అధికారులు వాళ్ళు బాధ్యులుగా కనిపిస్తున్నారు. అధికారులు మాత్రమే చేసిన తప్పులా ఇవి? అధికారులు మాత్రమే లాపడ్డారా? ఈ అధికారులను ఆదేశించింది, వాళ్ళ చేత ఈ తప్పుడు పనులు చేయించిన ప్రభుత్వ అధినేతలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో పనిచేసిన నాయకులు, వాళ్ళు కదా అసలు శిశుల బాధ్యులు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూ అరాచకాలను కప్పిపెట్టడానికి మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ దహనం చేశారు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం ఆర్డీఓగా ఉన్న హరిప్రసాద్, అంతకుముందు ఆర్డీఓగా పనిచేసిన మురళి సస్పెండ్ అయ్యారు. కానీ అసలు శిశులు అరాచకాలకి, అక్రమాలకి పాల్పడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ అతను బాధ్యుడు కదా. అలాగే ఆడుదామాంధ్ర సిఐడి విచారణకు ఆదేశించారు. టీటీడీలో ఇక్కడ ఒక అంశం ప్రస్తావించుకుంటే, రోజా గురించి మీరు ప్రస్తావించింది ఆడుదామాంధ్రలో తను
క్రీడలు టూరిజం మినిస్టర్గా అక్రమాలకు అరాచకాలకు పాల్పడ్డారు అని చెప్పని రోజా అండ్ ధర్మాన కృష్ణదాస్ పాత్రలను నిర్ధారణ చేయాలి అని చెప్పని సిఐడి విచారణకు ఆదేశించారు. కానీ ఇదే రోజా పాత్ర నిర్ధారించాల్సిన ఇంకా చాలా ఆరోపణలు ఉన్నాయి. తిరుమల శ్రీవారి దర్శనాలని తన వ్యక్తిగత ఆర్థిక ప్రయోజనాల కోసం తనకున్న మినిస్టర్ ప్రోటోకాల్ని నడిబజార్లో అమ్ముకున్నారు అని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా ఈ నలుగురు ద్వారా తిరుపతి దర్శనం టిక్కెట్లని నడిబజార్లో వేలం వేసి అమ్మారు అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దాని మీద విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది ఇప్పటికే. అదే సందర్భంలో రోజా టూరిజం మినిస్టర్గా ఉంది. రిషికొండలో సిఆర్జెడ్ నిబంధనలు, పర్యావరణ అనుమతులు ఈ రెండు ఉల్లంఘించి 452 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనంతో ఒక నిరుపయోగ భవనం నిర్మాణం చేశారు. అక్కడ టూరిజం డిపార్ట్మెంట్కి ఏ విధంగానూ ఉపయోగపడే భవనం కాదు అది. టూరిజం డిపార్ట్మెంటు రిసార్ట్స్ నిర్మాణం చేస్తుంది, హోటల్స్ నిర్మాణం చేస్తుంది, టూరిజం స్పాట్లు డెవలప్ చేస్తుంది. తద్వారా టూరిస్టులని ఆకర్షించడం ద్వారా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుతుంది, ఆ ప్రాంత ముఖచిత్రం మార్చి వెల్త్ జనరేషన్కి ఆస్కారం కలిగిస్తుంది. కానీ ఈ 452 కోట్ల రూపాయలు ఈ ఖర్చు పెట్టడం ద్వారా ఒకటి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారు, తీసుకున్న అనుమతుల్ని అతిక్రమించి నిర్మాణం చేశారు. రెండు, ఆ ఋషికొండని ఆ కొండని తొలవడం ద్వారా వచ్చిన గ్రావెల్ని సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలను అతిక్రమించి బీచ్లో డంప్ చేశారు. ఇవి చాలా సీరియస్ ఎలిగేషన్స్. టూరిజం మినిస్టర్గా రోజాదే బాధ్యత. 452 కోట్లు డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మార్చింది ఈరోజు. అదే సందర్భంలో పులివెందల లాంటి సి గ్రేడ్ మున్సిపాలిటీ, ఆ పులివెందలలో పులివెందల క్లబ్ అని చెప్పని అవినాష్ రెడ్డి బావకి సంబంధించి రాజేందర్ రెడ్డి అనే అతనికి సంబంధించిన ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగు అంటే ఇన్కంప్లీటెడ్ బిల్డింగ్ అది. దాన్ని టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా కొనుగోలు చేసి అక్కడ ఒక 4 స్టార్ హోటల్ నిర్మాణం చేస్తున్నారు టూరిజం డిపార్ట్మెంట్ కోసము అని చెప్పని. అంటే అసలు పులివెందల టౌను అదేం టూరిజం పరంగా ఇంపార్టెంట్ ప్లేస్ కాదు అది. అక్కడ ఒక 4 స్టార్ హోటల్ కట్టాల్సిన అవసరమే లేదు. కేవలం తమ పార్టీ నాయకుల బంధువులకు సంబంధించి డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారిన ఒక బిల్డింగ్ని ప్రభుత్వ ధనంతో కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన భవనం మీద మళ్ళీ ఇప్పుడు అదనంగా ఇన్వెస్ట్ చేసి రేపటి రోజున టూరిజం డిపార్ట్మెంట్కి దాన్ని ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీగా మార్చుతూ ఉంది. ఇది కూడా మంత్రిగా రోజా అధికార దుర్వినియోగమే, ప్రభుత్వ వనరుల దుర్వినియోగమే. ఖచ్చితంగా వీటికన్నిటికీ రేపు తన అకౌంటబుల్ అండ్ ఆన్సరబుల్. మరి ఇన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె పలాయన మంత్రమే పట్టిస్తుంది. ధైర్యంగా అధికారం ఉంది కదా అని చెప్పని మీడియా ముందుకు వచ్చి ఇష్టారీతిన చెలరేగిపోయి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగింది కదా అని చెప్పని ఆయన అరెస్టు చేసిన రోజున క్రాకర్స్ కాల్చి స్వీట్లు పంచి పండగ చేసుకుంది కదా. మరి ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి విచారణ ఎదుర్కో. ఈరోజు ఎందుకు పారిపోతున్నావు? ఆ రోజు చెలరేగిపోయి ఇష్టారీతిన విమర్శలు చేసావు కదా. నా అంతటి ధైర్యవంతులు వాళ్ళు లేరు అని చెప్పని తొడలు కొట్టావు కదా. మరి ఈరోజు సమాధానం చెప్పు. అలాగే ఇందాక ఒక సిరీస్ ఆఫ్ లీడర్స్, ఇప్పుడు జోగి రమేష్ ఇష్యూ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. వల్లభనేని వంశీ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసు దహనం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు. అవును. అట్లాగే ఇంకా కొడాలి నానికి సంబంధించి కూడా ఇంకా గుడివాడలో నిర్వహణ చేయబడ్డ క్యాసినోకి సంబంధించి ఇంకా విచారణ మొదలే కాల. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా కాకినాడ పోర్టు నుంచి లక్షలాది టన్నుల రేషన్ బియ్యం ఎగుమతైనవి అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి 2.5 సంవత్సరాల పాటు సివిల్ సప్లైస్ మినిస్టర్గా పనిచేసిన కొడాలి నాని ఖచ్చితంగా దానికి ఆన్సరబుల్ అవుతాడు. ఇక ఇరిగేషన్ రంగానికి వచ్చేటప్పటికి ఒక పక్క అనిల్ కుమార్ యాదవ్, రెండో పక్క అంబటి రాంబాబు, వీరిద్దరి మంత్రులుగా కొనసాగిన సందర్భంలో ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఒక నిరుపయోగ ప్రాజెక్టుగా మార్చే పరిస్థితికి వాళ్లే బాధ్యులయ్యారు. 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరుగుతూ ఉంది.
2021కి పూర్తయ్యి ఇప్పటికీ పూర్తిగా రాష్ట్ర మొత్తానికి దాని ఫలాలు అందాల్సిన దగ్గర నుంచి దాని జస్టేషన్ ఎప్పటికో తెలియని పరిస్థితి సృష్టించబడింది వాళ్ళిద్దరు ఇరిగేషన్ మంత్రులుగా కొనసాగిన కాలంలోనే. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా బొత్స సత్యనారాయణ గారు ఆయన కొనసాగిన సందర్భంలో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన అమరావతి పనుల్ని ఆ పనుల్ని స్తంభింపజేయటం ద్వారా 7,000 కోట్ల ప్రజాధనాన్ని నిరుపయోగంగా మార్చారు. ప్రజాధనం కదా 7,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ 70% 80% పూర్తయిన భవనాల్ని ఆ మిగిలిన 20% 30% పనులు పూర్తి చేసి వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చి ప్రజోపయోగంగా మార్చాల్సిన దగ్గర రాష్ట్రానికి ఒక రాజధాని లేని పరిస్థితి సృష్టించడమే కాకుండా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రజాధనాన్ని అంత దుర్వినియోగం ఎలా చేస్తారు? హౌసింగ్ మినిస్టర్ లక్షలాది టిట్కో ఇళ్ళు పేదలకి కేటాయించాల్సిన ఇళ్ళని వాటిని పూర్తి చేయకుండా నిరుపయోగంగా మార్చిన పర్యవసానం 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగంగా మార్చారు. వీటన్నిటికి తోడు ఇక మైనింగ్ అక్రమాలు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైనింగ్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఉండి ఇవాళ నేపాల్లో ఎర్రచందనం డంపులు పట్టుబడతా ఉన్నాయి, కర్ణాటకలో ఎర్రచందనం డంపులు పట్టుబడతా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం డంపులు పట్టుబడతా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకనాడు ఎర్రచందనం స్మగ్లర్లు ఎన్కౌంటర్కు గురైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా ఉండగా ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులను కారుతో గుద్దిచ్చి చంపారు. వీటికన్నిటికి తోడు అతను మైనింగ్ మినిస్టర్గా ఉండగా కుప్పం ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ మొదలుపెట్టి అక్రమ గ్రానైట్ క్వారింగ్, సిలికా శాండ్, క్వాడ్జ్, లాటరైట్, బాక్సైట్, గ్రావెల్ ఇది లేదు అది లేదు వీటికన్నిటికీ పరాకాష్ఠగా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ దోపిడీ, అక్రమ తవ్వకాలు అది ఎన్జీటీ నిర్ధారించింది. సుప్రీంకోర్టు టేబుల్ మీద ఉంది వాళ్ళ రిపోర్ట్. అది ఆ రిపోర్ట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థులు ఇవ్వాల. సెంట్రల్ మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చారు. ఎన్జీటీ నియామకం చేసిన కమిటీ వాళ్ళు నిర్ధారించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతులు మించి ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయి. 146 ఇసుక రీచ్లు ఉంటే అందులో పర్యావరణ అనుమతులు లేని 106 రీచ్ల్ని ఎన్జీటీ రద్దు చేస్తే రాష్ట్ర స్థానిక అవసరాలు రీత్యా 40 రీచ్లు మాత్రం కొనసాగించుకోమని చెప్పని ఆదేశాలు ఇస్తే 40 రీచ్ల్లో కొనసాగాల్సిన ఇసుక తవ్వకాలు 500 రీచ్ల్లో కొనసాగాయి. ఒక్కొక్క రీచ్లో ఆన్ అండ్ యావరేజ్ పర్ డే 1,500 నుంచి 2,000 టన్నుల ఇసుక తవ్వకాలు జరిగాయి. ఒక్కొక్క రీచ్లో 1.5 to 2 టన్ కెపాసిటీ ఉన్న ప్రొక్లైనర్లతోటి ఇసుక తవ్వకాలు చేశారు అని చెప్పని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులు ఎన్జీటీకి నిర్ధారించారు. ఎన్జీటీ అదే రిపోర్ట్ని వాళ్ళ సుప్రీంకోర్టుకి షేర్ చేసింది. ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా ఇట్లా లెక్కేసుకుంటూ వెళ్తే ఇది లేదు అది లేదు ప్రతి విభాగంలో 1,000 కోట్ల రూపాయల అక్రమాలు ఉన్నాయి, అరాచకాలు ఉన్నాయి, అవినీతి ఉంది. ఆ కన్సర్న్ అధికారులు మాత్రమే బాధ్యులుగా ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు. కానీ అసలు సిసల లబ్ధిదారులు, అసలు సిసల డెసిషన్ మేకర్స్ అయిన ఈ రాజకీయ పదవులు అనుభవించిన మంత్రివర్గ సహచరులు, ముఖ్యమంత్రులతో సహా ప్రతి ఒక్కళ్ళు బాధ్యులే. కాబట్టే వాళ్ళ భవిష్యత్ వాళ్ళకి ఇవాళ స్టీరియోఫోనిక్ సౌండ్ తోటి 70mm స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు ఏం కానుంది అని చెప్పని. అందుకని ఎవరికి అవకాశం ఎక్కడుంటే అక్కడికి, అమెరికా అవకాశం ఉన్న వాళ్ళు అమెరికా, దుబాయ్ అవకాశం ఉన్న వాళ్ళు దుబాయ్, లుకౌట్ నోటీసులు జారీ చేయబడి ఎయిర్పోర్ట్ల నుంచి మీరు వెళ్ళటానికి ఆస్కారం లేదు అని అంటే మెల్లగా జారుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళే వాళ్ళు వెనక్కి వెళ్తా ఉన్నారు. ధైర్యంగా మా హయాంలో మేమేం తప్పుకు పాల్పడలేదు, మేమేం తప్పుడు చేయలేదు, మేమేం తప్పుడు సంపాదనకి బాధ్యులం కాదు అని చెప్పని విచారణ ఎదుర్కొనే ధైర్యం ఉన్నాళ్ళైతే ముందుకొచ్చి వాళ్ళు రాజకీయాన్ని వాళ్ళు కొనసాగించాలి, ప్రజా జీవితంలో కొనసాగాలి. ఇవాళ ఈ పలాయన మంత్రం పఠిస్తున్నారు అని అంటేనే ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారనేది నిర్ధారణ అవుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.